ఆరాధన అంటే పొగడుట అని అర్థం. పొగడడం, ఎరిగి పొగడడం, ఎరిగి పొగడడం. ఆయన నువ్వు ఇంతటివాడు అంతటివాడు ఇట్లాంటి వాడు అలాంటి వాడు అని చెప్పడమే ఆరాధన. ఆరాధన అంటే స్థుతి కాదు, కృతజ్ఞత స్థుతి. కృత అనగా చేయబడిన, జ్ఞాత జ్ఞాపకం చేసుకొని, స్థుతి వందనాలు చెల్లించడం, అది కృతజ్ఞతాస్థుతి. ఆరాధన కృతజ్ఞతాస్థుతి కాదు. చాలాసార్లు ఆరాధిస్తారు, ప్రభువా వచ్చేస్తుంది ఏడుపు. ఆరాధన ఏడుపు ఎందుకు వచ్చింది నీకు? ఏమో ఆయన గొప్పవాడుగా ఉండడం నీకు కడుపు మంటుకుందా? మరి ఎందుకు నువ్వు ఏడడం? ప్రభువా సైకిల్ కింద పడి చావబోతుని, ఇప్పుడు శుక్రవారం రాత్రి నువ్వు నన్ను తప్పించినావు, నీకు స్తోత్రం ప్రభా, స్తోత్రం. ఆరాధన చేయమంటే సైకిల్ మీద కింద పడి చావకుండా బతికొచ్చినావని ఆరాధన. అది కృతజ్ఞతాస్థుతి. కృతజ్ఞత అంటే కృత చేయబడిన, జ్ఞాత జ్ఞాపకం చేసుకొని వందనాలు చెల్లించు, అది కృతజ్ఞతాస్థుతి. ఆరాధన కాదు. ఆరాధన వేరు, కృతజ్ఞతాస్థుతి వేరు. ఆరాధన అంటే ఏంటంటే నీ గొప్పతనాన్ని బట్టి నీకు వందనాలు, నీ ఘనతను బట్టి మీకు వందనాలు అని చెప్పడం. ఎందుకు ఆరాధన? అందుకు గనుక అది ఆరాధన. గనుక ఈ సమయంలో మనం ఆరాధిస్తాం. ఇప్పటికీ ఆలస్యమైంది, మళ్ళీ ఇంకా ఆలస్యం చేస్తే ఎట్లా? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం కలిసి ఉన్నారు చూడండి. ప్రకటన 4వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఎవరు గట్టిగా, సహోదరులు గట్టిగా చదవగలరా? ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆశీనుడైన వాని ఎదుట సాగిలపడి. ఇప్పుడు ఎందుకు సాగిలపడ్డారు? యుగ యుగములు జీవించున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నువ్వు సమస్తం సృష్టించావు, పిపీలు కాదు బ్రహ్మాండ పర్యంతం, చీమ దగ్గర నుండి ఏనుగు దాకా అన్ని వస్తువులను, రాళ్లను, కొండలను, సముద్రాన్ని సమస్తమును సృష్టించావు. ఎందుకు సృష్టించాడు? చదవండి. నీ చిత్తం ఒక కారణంతో సృష్టించావు. నీ చిత్తమును బట్టి ఉండెను, నీ చిత్తం కొరకే దాన్ని సృష్టించినావు. అందుకనే నీవే మహిమ, ఘనత, ప్రభావం కలుగును కాక. ఆమెను. కనుక ఎందుకు ఆయనకు ఆరాధన, ఎందుకు ఆయనకు స్థుతి అంటే, ప్రభువా నీవు సమస్తము సృష్టించావు, నా శరీరంలో అనేక అవయవాలు సృష్టించినావు, మా ఇంట్లో అనేక వస్తువులు అనుగ్రహించినావు, ప్రపంచంలో అనేకమైనటువంటి వస్తురూప అవన్నీ కూడా నువ్వు సృష్టించావు. అయితే అవన్నీ కూడా నీ చిత్తమును బట్టి ఉన్నాయి, నీ ఉద్దేశాన్ని బట్టి ఉన్నాయి, నీ కారణాలు బట్టి. నీ కారణం లేకుండా ఏది జరగదు. నీ చిత్తమును బట్టి ఉండిన కనుక నీ చిత్తానుసారంగా నువ్వు చేసావు కనుక నీకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ఆమెను. అదే ఆరాధన. 24 పెద్దలు, 12 మంది గోత్రకర్తలు, 12 మంది యేసు ప్రభు శిష్యులైనటువంటి అపోస్తులు, 24 అంటే పాత మందులు, కొత్త మందులు ఉండే వారందరూ, మన పితరులైనా ఇప్పుడున్న వారైనా అందరూ చెప్పేది ఏంటంటే సమస్తం సృష్టించాం. కొన్ని సంవత్సరాల క్రితం గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులందరూ కలుసుకొని వారు మనిషి శాస్త్రాన్ని చెప్పడం ప్రారంభం. చెప్పి డాక్టర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ పరీక్షించి చెప్పినారు, మానవుని యొక్క శరీరంలో దాదాపు 70% అనగా 175 అవయవాలు అనవసరంగా సృష్టించబడ్డాయి అని వాళ్ళు తీర్మానం చేశారు. మరలా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మరలా పరిశోధించి 75 కాదు 50 అని అన్నారు. శరీరంలో 50 అవయవాలు అవి కేవలం అనవసరంగా సృష్టించబడ్డాయి.
మరలా ఇప్పుడు కొంతకాలం అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మరలా పరీక్షించి, లేదా ఓహా 10 మాత్రమే అనవసరమైనట్టు, మిగతావన్నీ కూడా అవసరమే, అవసరాన్ని బట్టే సృష్టించాడు. ఆ అవయవం లేకపోతే ఈ అవయవానికి లేదు కనుక, ఈ అవయవం లేకపోతే ఈ రోగం వస్తుంది కనుక అప్పుడు అర్థమైంది. కిడ్నీలు అంటే ఉలవకాయలు, దాంట్లో కొన్ని లక్షల యంత్రాలు ఉంటాయి, కొన్ని లక్షల యంత్రాలు కనుక ఒక కిడ్నీ పోయినా మిగతా కిడ్నీతో కావచ్చు. ఆ కిడ్నీ కూడా ఒకవేళ సగం చెడిపోతే ఆ సగం కోసేస్తే మిగతా సగంతోనే మనుషుడు జీవించవచ్చు. కనుక ఇంత పెద్ద కిడ్నీ చేయడం అనవసరమని కొందరు యొక్క భావం. మరలా ఆలోచించి లేదు, మనుషుల యొక్క శరీరంలో 3 అవయవాలు మాత్రమే ఇది నిష్ప్రయోజకమైనవి. ఇప్పటికీ శాస్త్రజ్ఞులు ఏం నేర్చుకున్నారంటే, మానవుని యొక్క శరీరంలో ఏ అవయవం కూడా నిష్కారణంగా సృష్టించబడలేదు. ప్రతి అవయవానికి దాని యొక్క అవసరత ఉన్నది, ఆ అవసరత కొరకే నిర్మించినాడు అని వారు గ్రహించారు. ఆ విధంగా వారు తెలుసు. ఒంటికు తోళ్ళు ఉంటాయి, ఎక్కడ ఉంటాయి తోళ్ళు? ముక్కు దగ్గర ఇంత పెద్ద తోళ్ళు ఉంటాయి. ఎందుకు దీనికి పాపం అనవసరంగా ముక్కు దగ్గర తోళ్ళుంటే, ఈ ఉండేది ఎక్కడ ఉండేది ఎక్కడ? ఎడారులు అనగా ఇసుకలో ఉంటాయి. కాబట్టి ఇసుక తుఫాన్లు వస్తాయి. అమెరికా వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు పెద్ద యంత్రాలు తీసుకొని, పెద్ద పెరంగాలు తీసుకొని వచ్చారు. అది సరిగ్గా ఆ సీజన్లో అరేబియా దేశంలో ఇసుక తుఫాన్లు, మనకేమో గాలి తుఫాన్లు, వారికి ఇసుక తుఫాన్లు వస్తాయి. ఇసుక తుఫాన్ అంటే ఏంటంటే, ఆ గాలికి ఇసుక లేచి కొన్ని వందల కిలోమీటర్ల వరకు మనుషులు కలబడు, ఏముందో కలబడు. గనుక వాళ్ళ యుద్ధానికి పెద్ద ఆటంకం వచ్చింది. గనుక ఇసుక లేచి పైన పడుతుంది, ఒక్కో మనిషిని కప్పేస్తుంది. అలాంటి స్థలంలో ఉండే ఒంటికు ఇసుక వచ్చి పైన పడితే పర్వాలేదు, కానీ ముక్కులో వచ్చేస్తుంది. గనుక తోడు పెట్టాడు. గనుక ఏం చేస్తుంది? ఎప్పుడు ఇసుక తుఫాను వస్తుందో మూసేసి కూర్చుండు, కొట్టు, ఇవి ఎంత ఇసుక కొడతా కొట్టు, నా ముక్కులో పోదు. ఆ విధంగా దేవుడు ప్రతి దానికి కూడా అలాంటి ఏర్పాటు చేసి పెట్టాడు. ఆయన ఉద్దేశ ప్రకారమే వాటికి కావాల్సిన సిద్ధాంతం. ప్రతి జంతువుకు, ప్రతి మృగాన్ని నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టియే ఉండెను, దాన్ని బట్టియే సృష్టించబడ్డాయి. గనుక ప్రభువా ఎంత ఆశ్చర్యకరమైన వాడు, గనుకనే నీకు మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక, ఆమేన్ అన్నాడు. వాటి యొక్క నిజమైనటువంటి సందర్భం. పండ్లు తిని చిలక్కు ముక్కు రంపంలాగా ఉంటుంది. వేరుగరి కొరికిందంటే చిలక రక్తం కారిపోదు అంతది. కనుక అంత మృదువుగా పిచ్చికికు చిన్ని ముక్కు. ఏం కారణం అంటే, అవి తినేది నూకలు, ఇది తినేది కాయలు కనుక దానికి తగ్గ ముక్కులు పెట్టాడు. దీనికి నూకలు కనుక దీనికి తగ్గ చిన్న ముక్కులు పెట్టాడు. మానవునికి జీవితంలో దేవుడి ప్రతిదీ కూడా ఉద్దేశ ప్రకారం. ప్రభువా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ ఉద్దేశ ప్రకారమే, నీ చిత్త ప్రకారమే ఉండును, దాన్ని బట్టియే సృష్టించితివి. గనుక నీకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక, ఆమేన్. అవయవాలు అయిపోయినాయి, ముక్కులు అయిపోయినాయి. మన జీవితంలో జరిగే ప్రతి సందర్భం కూడా, మన జీవితంలో జరిగే ప్రతి సంబంధం కూడా మేలు కొరికే జరుగుతుంది. సమస్తం మేలు కొరికే జరుగుతుంది. ఏమి అంటే, గొర్రెల కాపరిగా ఉన్నాడు ఎవరు? దావీదు. ఆయనకి గొర్రెల కాపరి అంటే బలం ఉంది, దేవునికి ఆశీర్వాదం ఉంది. ఒకసారి సింహం వస్తే సింహాన్ని చీల్చేశాడు. ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటి నుంచి చంపేశాడు. బలం ఉంది, కానీ ఆయనకి యుద్ధం అంటే ఏంటో తెలియదు, సైన్యం అంటే ఏంటి తెలియదు, లైన్లో పరిగెత్తడం అంటే ఏంటి తెలియదు. అలాంటి వాడిని రాజుగా చేశాడు. ఎవరిని? దావీదు. రాజుగా చేస్తే రాజు అంటే ఏంటి తెలిస్తేగా, అది ఎటువంటిదో తెలియదుగా. కనుక అబ్బాయి నువ్వు యుద్ధం చేయాలా, యుద్ధం అంటే ఏంటి ప్రభువా
యుద్ధం అంటే ఏంటి ప్రభు? యుద్ధాలు వస్తాయిరా. నీవు రాజుగా వస్తే రాజు మీద యుద్ధాలు వస్తాయి. ఆ యుద్ధంలో గెలవాలా. నువ్వు యెహోవా యుద్ధములు చేయబోయేవాడు గనుక ఆయనకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఏం ట్రైనింగ్ ఇవ్వాలా? ఏం ట్రైనింగ్ ఇవ్వాలి? యుద్ధంలో సైన్యంతో ఎలా ఉండాలో కనుక రాజుతో విరోధం పెట్టాడు. ఏ రాజుతో? సౌలు రాజు. ఏం విరోధం? ఏమైనా కారణం ఉందా? వాడు ప్రాణానికి తెగించి కొడుకే చెప్తాడు. వాడు ప్రాణానికి వెళ్ళి ఆ గోలియాటను చంపకపోతే నాయనా మనం గెలిచిందివా, ఎందుకు వాడి మీద నీ కోపం అంటాడు. అప్పుడు పశ్చాత్తాపడ్డాడు సౌలు. నిజమే కదా, వాడు ప్రాణాన్ని తెగించాడు కదా. లేకపోతే 6 అడుగుల జాయింట్ మనిషిని కుర్రాడు గొర్రెలు కాసుకునే కుర్రాడు పోయి ఏం గెలుస్తాడు? కలవడికి ఏం చేశాడు? కర్ర ఒకటి ఎత్తుకొని ఒడిసిలో ఒకటి తీసుకొని పోతే ఆయన నవ్వినాడు. వీడు బాలుడు, వాడేమో బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసినవాడు. అన్నాడు, ఏరా కర్ర తీసుకొస్తున్నావు, కుక్కను అనుకున్నావా కొనడానికి? రా నిన్ను చీల్చి ఆకాశ పక్షులకి వేస్తాను. అమ్మోయ్ భయం వేస్తున్నది అనాల. కానీ అన్నాడు, నువ్వు కర్రతో ఈడితో వస్తున్నావు, నేనైతే జీవగల దేవుడిని యెహోవా నామమును బట్టి వస్తున్నాను. యెహోవా నామమును బట్టి వస్తున్నాను. మొండి ధైర్యం. జీవగల యెహోవా నామమును వస్తే మాత్రం వాడికేం తెలుసు, దాని అర్థం తెలియలే. పోయినాడు, రాయి తిప్పి కొట్టేప్పటికి నొసకు తగిలింది. ఇక్కడ రేకుంది, అంత శరీరం అంతా తలంత ఉంది. ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ తగిలింది, పడ్డాడు. గనుక అక్కడి నుంచి యుద్ధం ప్రారంభం. అన్ని విధాలు సౌలుకు విరోధం వచ్చింది. ఏమన్నారు? పాట పాడినారు. ఎందుకు చెప్పు, ఆడవాళ్ళు పాటలు పాడు, ఏదో బ్యాండ్ వాయిస్తే సరిపోదు. ఎవరు ఆ పాట ఏర్పరిచింది? దేవుడే పాట ఏర్పరిచారు. ఎవరు మారినారు? సౌలుకు 1000, దావీదుకు 10,000. నాకు 10,000 ఒప్పుకుంటారా? ఇప్పుడు మన ప్రభు బిడ్డలైనటువంటి వారు మనం మాత్రం సామాన్యులమా? ఒకవేళ మరి ఎక్కువ చేసి ఆరాధన ఏంటో నాకే, నువ్వు బాగున్నావంటే, నువ్వు బాగా చేస్తున్నావంటే, ఆరాధన చేసి దేవుళ్ళు ఉన్నావు. ఏమన్నా నువ్వు చేసిన ప్రసంగం ఏం బాలేదు, ఏం ప్రసంగం అన్నానంటే, మహామహాంటి నాను విజయవాడలో కర్నూలులో నా పేరు చెప్తే జమాన్ అన్నారు రా. తగ్గేవారం కాం. గడిగడి కోపం వచ్చింది. ఎవరికి? సౌలుకు. నాకేమో 1000. వాడు గొర్రెలు కాపరి, వాడికి 10,000. కనుక అసూయ ఏర్పడింది. అసూయ ఏర్పడితే ఏం చేయాలా? ఆయన రాజు. ఈ దావీదును ఏం చేసి ఉండాలా? ఒక్క బాధపడితే చచ్చుడు, లేకపోతే ఏదో ఈటితో పుడితే సరిపోదు. ఈట 3 సార్లు విసిరాడంటే ఇక్కడ వేరే ఊర్లో ఉంటే కాదు, పక్కనే పాట వాయిస్తుంటే ఈట విసిరేస్తే గుడి లేదు, రాజు కాదు, అది పోయి గోడకు నాటింది. కానీ పక్క నుండి దావీదుకు తగలలే. యెహోవా దేవా ప్రభువా, నీవు సమస్తమును సృష్టించింది. నువ్వు విరోధం పుట్టించినవాడు నువ్వే. అయితే వాడు ఈటి విసిరేసినప్పుడు దాన్ని గుచ్చుకోకుండా చేసినవాడు కూడా నీవే. కనుక అక్కడి నుంచి ఏం చేయాలా? వీడిని ఎట్టు చంపాలనా అని ప్రయత్నించి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తామనుకున్నాడు. ఇదేంటి విరోధంగా ఉండేవాడికి అదే బుద్ధి. కనుక పెళ్లి చేస్తామనంటే అక్కడ వారికి ఇంకో బుద్ధి పుట్టింది. ఏమని? పెళ్లి చేస్తే ఏం లాభం? వీడికి కంటకు రాదు చేయాలి. కంటకు రాదు. మన రెండో కూతురుందే, అది గయ్యాడి గంప, దాన్ని చేస్తే ఈ సంగతి తేలిపోతున్నాడు. గయ్యాడి గంపను తీసుకొచ్చేశాడు. అది కూడా దావీదును ప్రేమించి దావీదును చంపడానికి ఒక రోజు భటులను పంపించాడు సౌలు. పంపిస్తే ఏం చేసింది? గొర్రెబొచ్చు తల దగ్గర పెట్టి దిండ్లు వరుసగా పెట్టి కప్పేసేసి నిద్రపోతున్నాడు చూడు అని అన్నాడు. వీళ్ళు భటులు లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ పోయి వేసినారు. కత్తి తీసేస్తే దిండు. అప్పుడు వాళ్ళని ఏమమ్మా ఈ పని చేసినావంటే, నేను చంపుతాను వెళ్తానని అడిగింది. శత్రువుని మిత్రుగా మార్చాడు. ఆ శత్రువుని మిత్రుగా మార్చింది ప్రభువే. కనుక దేవా, నీవు సమస్తమును సృష్టించినవి. సౌలు విరోధం చేసిన వాడు నీవే.
సౌలు విరోధం చేసి సౌలుకు అపజయం కలుగు చేసిన వాడు కూడా నీవే. నీవు సమస్తము సృష్టించి సమస్తమును నీ చిత్త ప్రకారం నేను దాన్ని బట్టియే సృష్టించబడి గనుక నీకే మహిమ ఘనత ప్రభావం కనుక ఒకసారి మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో పరిస్థితుల్లో దేవుడు ఆ కార్యం కనుక చేయించకపోతే, దేవుడు కనుక చేయకపోతే ఏమో అయితే మనం ఏమంటామంటే అది లక్కీగా పోయింది. కానీ లక్కీ అంటే అదృష్టం. అదృష్టం అంటే తప్పింది కానీ లేకపోతే చచ్చిందో. నువ్వు చావకుండా చేసింది అదృష్టం కాదు, దేవుని యొక్క సంకల్పం. నీ చిత్తోను బట్టి నన్ను తప్పిస్తున్నావు, నీ చిత్తోను బట్టి ఇంతవరకు జీవింపజేస్తావు. కనుక మనకు వచ్చే వ్యాధి కానీ, బాధ కానీ, చింత కానీ, కొదువు కానీ, శత్రుత్వం కానీ, శత్రువులు కానీ, మిత్రులు కానీ అంతా కూడా దేవుడు తన చిత్తానుసారంగా సృష్టిస్తున్నావు. కనుక ఆయా సమయాల్లో ఆయా రీతిగా నువ్వు నాకు కావాల్సిన మేలును సమకూర్చి, ఆయా రీతిగా నా మిత్రులను శత్రువులను కలుగు చేసి, మిత్రుల ద్వారా మేలును, శత్రువుల ద్వారా కీడులో మేలును నాకు ఇస్తున్నావు. కనుక నీకే మహిమ ఘనత